అయ్యా బాబు ఏంటని ఏటమోసం పోగలకు మనం డివైడ్ చేస్తున్నాడు. కాదన్న పంగస్ ప్లాంటింగ్ చూడడానికి ఆ విధంగా వస్తారు. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్కే కులేరండి. డబుల్ టాప్ అని సబ్స్క్రైబ్ అండి. ఆ పేగుల్లో నల్లగైతే కనపడుతుంది చూడండి, అదైతే ఉంటే చేపలు నిల్వ ఉండండి, పాడైపోతాయి, ఎందుకని వేసుకెళ్ళరు. దాన్ని మేము ప్లాంటిన్ అంటాము. మేమైతే చేపలాకు వచ్చిన ప్లాంటిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పుడే వేసే పని అయితే ఉండదు. వాడికి సంబంధించిన మెడిసిన్ అయితే కొట్టారు. ఒక అరగంట గంటలో మనం ఏవైతే పేగుల్లో చూసామో అదంతా బ్లాక్ అనేది పోతుంది అనమాట. లాక్కొచ్చిన సరికి వేయడానికి అయితే టైం అయితే పడుతుంది చూడండి. మనోడు వేసే కొత్తేశాలు చూడండి. మా ఈ పనుల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటాం కాబట్టి అందరూ అలా సరదాగానే ఈ పని సాగిస్తూ ఉంటాం. మా బ్యాచ్ లో వచ్చేసి అల్లరి చేసేవాడు చిన్నబాబు అనమాట. మీ బ్యాచ్ లో కూడా అల్లరి చేసేవాడు ఎవరో ప్యాకింగ్ లోకల్ బండి అయినా ప్యాకింగ్ చేసే కుర్రలు మాత్రం వేరే రాష్ట్రాల నుంచి అయితే వస్తారు. బీహార్ అని, రాజస్థాన్ అని ఆ ప్రదేశాల నుంచి మా ఏరియాకు ఇలాగ ప్యాకింగ్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే మా బామ్మది చిన్నబాబు చూడండి ఓ దగ్గర వెళ్ళి రోటీ వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అనమాట. పెద్ద దూరడు మనోడు. ఇంకా మనోడికి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టే ఒకటైతే దొరికింది మనోడికి. వాడేదో కష్టపడి పైకి వెళ్ళి వాడిని అడుగు తెచ్చుకుంటుంటే మిగతా వాళ్ళు చూడండి ఇలాగ నాకు కావాలి మనోడు దూలిపేట అనమాట. దోలు ఎక్కువ. అమ్మ నాన్న చూశారనుకో నా కొడకారే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. చూసారుగా మనోడు అలాంటి అలా దూరడు కదండి. మేమైతే సరికేయడానికి టైం పడుతుంది కాబట్టి సరికేయడానికి గుంటె అనేది లైన్ చేసుకుంటున్నాం అనమాట. వాడు అక్కడ దోలడు కదండి, కొంతమంది ఉన్నారు దోలలు. ఇంకా టైం పాస్ అవ్వట్లేదని చూడండి. ఇంకో మేస్త్రి కూడా పరిగెత్తుకొస్తున్నాడు కిస్కి టాటర్ తోలడానికి. భలే ఉందనమాట. ఆయన డ్రైవ్ చేసే ఆయన అయితే కలుకూరు నాగరది అనమాట. ఆయన మేస్త్రి. పాతకాలం అప్పుడు ఎడ్ల బండి తర్వాత వీటిని ఉపయోగించేవారు. ఇప్పుడు అంటే ట్రాక్టర్స్ వచ్చేసినాయి అనమాట. మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఇంకా మా దోల సంఘానికి అధ్యక్షుడు ప్రతి దాంట్లో అయితే ఉంటాడు. మీరైతే అనుకోవచ్చు వీడేంట్రా బాబు పనికొచ్చారా లేదా ఆడుకోవడానికి వచ్చారా చేయడానికి కాస్త సమయం ఉంది కాబట్టి మేమైతే సరదాగా ఇలా ఉన్నాం అనమాట. ఇంకా మేము ఏ ఊరు వచ్చాము, ఏ చేపలు పట్టుబడికి వచ్చాము పార్ట్ 2లో వీడియోలో మీకు చెప్తాను. ఇంకా నాకు వీడియోస్ చూస్తున్న మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ లేకపోయినా కనీసం నన్ను గుర్తుపెట్టే జిఆర్కే కులర్ అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. పార్ట్ 2 వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.